వివో నుంచి ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కేవలం 27,000కి వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి వివో T3 అల్ట్రా మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే ఈ మొబైల్ యొక్క ఎగ్జాక్ట్లీ ప్రైస్ తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఈరోజు క్యాజువల్గా టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తూ ఉంటే ఏంటో మొత్తం వివో T3 అల్ట్రాకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ దర్శనం ఇచ్చాయి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా ప్రైస్ చూసిన తర్వాత ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ఈ మొబైల్ని వెంటనే మన సబ్స్క్రైబర్స్కి తెలియచేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ఎంతో కొంత ఎఫర్ట్ చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని కొత్త ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు నచ్చితేనే లైక్ కూడా చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ మొబైల్ సెప్టెంబర్ 12న లాంచ్ అవబోతుందని కొన్ని లీక్స్ ప్రకారంగా నాకైతే తెలిసింది. బట్ వివో అఫీషియల్ పేజ్లో మాత్రం నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ మొబైల్ ఈ మంత్లోనే లాంచ్ అవుతుందని అయితే తెలుస్తుంది. మొత్తానికి ఈ మొబైల్ యొక్క డిజైన్ ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు. కాకపోతే వివో T3 Pro లాగా ఉంటుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇక్కడ నేను ఒక శాంపిల్ ఇస్తున్నాను కదా ఆ విధంగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. లీకల్ స్పెసిఫికేషన్స్లో ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి 2 కలర్ వేరియంట్స్, అది కూడా గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అలాగే డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్ ఆర్ఆర్ లైట్ కూడా ఉంటుంది, IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి వివో T3 Proలో ఏదైతే వాడారో అదే కర్వ్ డిస్ప్లే, అదే 4500 పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ గురించే. డైమెన్సిటీ 9200 అయితే వాడారు. ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. మాక్సిమం 3.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ, ఆన్లైన్ 14 మీద రన్ అవుతుంది. 2+ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. 92లో 16 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేస్తుంది. గీక్ బెంచ్లో వచ్చేసి సింగిల్ కోర్లో వచ్చేసి 1800, మల్టీ కోర్లో వచ్చేసి 5000 కన్నా ఎక్కువ స్కోర్ చేసేసింది. ఇదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పవర్ ప్యాక్ మొబైల్ అనమాట. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+8 MP మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX921 సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఇచ్చారు. ఇదంతా కూడా లీక్ ప్రకారంగా ఉన్న కెమెరా సెన్సార్స్. 921 సెన్సార్ అనేది కొత్త సెన్సార్ అని కాదు, కానీ ఒక మంచి సెన్సార్ అని మాత్రం చెప్పాలి. ఎలాగైతే ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసరో, ఈ సెన్సార్ కూడా లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్ అని చెప్పాలి. ఈ ప్రాసెసర్, ఈ కెమెరా సెన్సార్ తోటి ఆల్రెడీ చైనాలో ఎప్పుడో మొబైల్స్ లాంచ్ అయిపోయాయి, మనకి ఇప్పుడు వస్తున్నాయి అంతే. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అంతా బాగుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇందులో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 128GB 30,999కి వస్తే, హయ్యర్ వేరియంట్ 12GB 256GB 34,999కి అయితే వస్తుంది. ఈ ప్రైజెస్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు నా ఒపీనియన్ చెప్తాను కదా, ఈసారి కొత్తగా మొబైల్స్ మీరే కొంటారు కాబట్టి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 30,999 పెట్టారు కదా, కార్డ్ ఆఫర్స్ తోటి 2000 కానీ 3000 కానీ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు ఈ మొబైల్ ప్రైస్ 27,000 కానీ 28,000 కానీ వస్తుంది. ఈ మొబైల్ కూడా లాంచ్ అయిపోతే T3 సిరీస్లో 10, 15, 20, 25, 30 ఇలా అన్ని బడ్జెట్లో ఒక మొబైల్ వీళ్ళదైతే టచ్ అవుతుంది. ఇకపైన వివో బ్రాండ్ కానీ వివో T3 సిరీస్ కానీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.